వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మనం నెక్స్ట్ దిస్ మంత్ 21కు బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కోసం ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే మనం క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్డ్. కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఎస్క్యూఎల్ ను మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. సో మరి ఎస్క్యూఎల్ అనేటువంటిది మనం ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది కాదండి. ఎస్క్యూఎల్ ను ఓకేనా మన డైలీ లైఫ్ లో ప్రతి కాన్సెప్ట్ లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అసలు ఎస్క్యూఎల్ అనేటువంటిది ఏంటి? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఓకేనా, విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్డిబిఎంఎస్. ఆర్డిబిఎంఎస్ ను మేనేజ్ చేయడం కోసం అంటే ఇది ఏంటి అంటే ఒక టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటాను మేనేజ్ చేయడం కోసం ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. మరి ఈ టేబుల్ ఫార్మాట్ లో ఏ ఏ ఓకేనా ప్లాట్ఫామ్ లో ఈ టేబుల్ ఫార్మాట్ లో డేటాను స్టోర్ చేస్తాం అంటే ఓకేనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇక్కడ ఉండేటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే దట్ మీన్స్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా ఏవైనా కావచ్చు. మరి దీంట్లో ఎస్క్యూఎల్ ని ఎట్లా యూజ్ చేస్తాం? నేను ఏం చెప్పిన ఎస్క్యూఎల్ అనేటువంటిది ఓకేనా స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్ టు ఇంప్లిమెంట్ ద ఓకేనా ఆర్డిబిఎంఎస్. ఆర్డిబిఎంఎస్ మీన్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే దట్ మీన్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్ ఓకేనా డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. టేబుల్ ఫార్మాట్ లో డేటాను స్టోర్ చేయడం కోసం మనం ఆర్డిబిఎంఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అంటే టేబుల్ ఫార్మాట్ లో డేటాను స్టోర్ చేయడాన్ని ఆర్డిబిఎంఎస్ అంటారు. మరి టేబుల్ ఫార్మాట్ లోనే డేటాను ఎందుకు స్టోర్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఈజీ టు అనలైజ్ ద డేటా. డేటా అనేటువంటిది అనలైజ్ చేయడం కోసం టేబుల్ ఫార్మాట్ అనేటువంటిది ఈజీ మెథడ్. సో అందుకు మనం ఏం చేస్తామండి అంటే ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని టేబుల్ ఫార్మాట్ లో యూజ్ చేస్తాం. మరి దీంట్లో ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటివి టేబుల్ ఫార్మాట్ లో నీవి ఏం స్టోర్ చేస్తావు అంటే ఇట్ మే ఓకేనా స్టోర్స్ ద యూజర్ నేమ్స్ అండ్ their emails, their contact details, so their bios and their okay images etc. సో వాటిని స్టోర్ చేయడం కోసం అంటే దట్ మీన్స్ సింపుల్ గా చెప్పాలంటే స్టోరింగ్ యూజర్ ప్రొఫైల్. స్టోరింగ్ యూజర్ ప్రొఫైల్ ను స్టోర్ చేయడం కోసం అండ్ మేనేజింగ్ ఓకేనా పోస్ట్స్. మరి యూజర్ అనేటువంటి వాటి డిఫరెంట్ పోస్ట్లను ఓకేనా పెడుతూనే ఉంటాడు అండ్ ట్వీట్స్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ఆడియోస్ వాటన్నిటిని మరి డేటాబేస్ లో స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేయాలి అంటే ఇక్కడ నీకేం కావాలి ఓకేనా ఎస్క్యూఎల్ అనేటువంటిది అవసరం అని చెప్తున్నాం. వన్ ఆఫ్ ది ఓకేనా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ నెక్స్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్. ఈ కామర్స్ ఓకేనా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఇట్ మే బి అమెజాన్ కానీ ఓకేనా ఫ్లిప్కార్ట్ కానీ ఓకేనా ఇటువంటి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవి. ఇంకా చాలా ఉంటాయి, ఇవి వెల్ నోన్ ఎగ్జాంపుల్స్ అండ్ హియర్ ఆల్సో సేమ్ థింగ్. మరి ఇక్కడ ఈ కామర్స్ లో మనం ఏం చేస్తున్నాం ఒక కస్టమర్ యొక్క లేదు అంటే ఒక కస్టమర్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ కానీ ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ కానీ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కానీ ప్రోడక్ట్ యొక్క ఓకేనా ఇన్వెంటరీ డీటెయిల్స్. సో వాటన్నిటిని మనం స్టోర్ చేసుకోవాలి. అండ్ ఆర్డర్ డీటెయిల్స్ ను, కస్టమర్ డీటెయిల్స్ ను, కస్టమర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ను, షిప్పింగ్ డీటెయిల్స్ ను మరి వీటన్నిటిని స్టోర్ చేసుకోవాలంటే నీకు ఏం కావాలి ఇక్కడ డేటాబేస్ అనేటువంటిది రిక్వైర్డ్ టు మేనేజ్ దట్ డేటాబేస్. హియర్ వి రిక్వైర్డ్ ఎస్క్యూఎల్ అనేటువంటిది అవసరం అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఓకేనా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రియల్ లైఫ్. ఎందుకండి అంటే బ్యాంకింగ్ లో ఒక కస్టమర్ యొక్క డేటాను, అకౌంట్ డేటాను, వాడి బ్యాలెన్స్ డీటెయిల్స్ ను, వాడి లోన్ డీటెయిల్స్ ను అండ్ రెన్యువల్ డీటెయిల్స్ ను మరి వీటన్నిటిని మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ ఏం కావాలి డేటాబేస్ అనేటువంటిది అవసరం అని చెప్తున్నాం. అంటే రియల్ లైఫ్ లో డేటాబేస్ ను మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు.
It may be social media, or it may be e-commerce platforms, or it may be banking sectors, or it may be ఇంకా ఏమని చెప్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా. సో సి real time examples and content management systems. It may be word processor కావచ్చు అండ్ ఇక్కడ వర్డ్ ప్రాసెసర్ సమ్ ఆర్టికల్స్ స్టోరేజ్ లో అండ్ పేజెస్ స్టోరేజ్ లో అండ్ బ్లాగ్స్ స్టోరేజ్ లో. సో వీటన్నిటిలో మనం ఏం చేస్తున్నామండి అంటే ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో రైడ్ ఓకేనా షేరింగ్ యాప్స్ ఊబర్ ఓలా అండ్ నెక్స్ట్ ఓకేనా ఏమని చెప్తున్నాను జొమాటో. సో ఇట్లా మనకు డిఫరెంట్ సెక్టర్స్ లో మనం ఏం చేస్తున్నామండి అంటే ఈ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మ్యూజిక్ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్, ఈ స్పాటిఫై కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఓకేనా, ఇవన్నీ వీటిల్లో కూడా మనం ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే గూడ్స్ చైన్ మేనేజ్మెంట్ లో కూడా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ వీటితో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ హాస్పిటాలిటీలో అండ్ ఇంజనీరింగ్ లో అండ్ ఎడ్యుకేషన్ లో అండ్ ఎక్కడైనా కూడా మనం ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఎందుకండి అంటే ఇక్కడ మనం ఏం చేసినా కూడా ఓకేనా డేటా అనేటువంటిది స్టోర్ చేయాలి. మరి డేటాను స్టోర్ చేయాలి అంటే యూ రిక్వైర్డ్ వన్ డేటాబేస్. ఆ డేటాబేస్ ను మేనేజ్ చేయాలి అంటే వన్ లాంగ్వేజ్ రిక్వైర్డ్. దట్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అండ్ ఇక్కడ నువ్వు ఏ అప్లికేషన్ ఉన్నా యూజ్ చేయ ఒక యాప్ డెవలప్మెంట్ లో, ఇట్ మే బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా, ఆర్ ఇట్ మే బి పైథాన్, ఆర్ ఇట్ మే బి ఎనీ అదర్ లాంగ్వేజెస్. ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. మరి డేటాబేస్ లో డేటా అనేటువంటిది స్టోర్ కావాలి అంటే ఓకేనా ఇక్కడ నీకు ఎస్క్యూఎల్ అనేటువంటిది అవసరం. దాని అవసరాన్ని మీరు మర్చిపోకండి. ఓకే, ఇది ఎస్క్యూఎల్ కి సంబంధించినటువంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్డ్ అనేటువంటి దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇట్లా రియల్ టైంలో చాలా ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఉన్నాయి. వాటన్నిటిని ఓకేనా ఇన్ అవర్ రెగ్యులర్ కోర్స్ లో డిస్కస్ చేద్దాం. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అయితే నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఏంటండి అంటే python-life.in/oracle-live.html. మరి దీంట్లో ఓకేనా మన కోర్స్ నేమ్ వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. అండ్ ఇక్కడ ఈ ఎస్క్యూఎల్ తో పాటు ఓకేనా మనం ఏం చేస్తాం పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఓకేనా బ్యాచ్ వచ్చేసి ఓకే 21st మే అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ కోర్స్ డీటెయిల్స్ అండ్ బ్యాచ్ టైమింగ్ డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి. అండ్ కోర్స్ సిలబస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఈ కోర్స్ లో వచ్చేసి ఒక ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 12 చాప్టర్స్ అయితే కవర్ చేస్తున్నాం. అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 8 ఓకేనా చాప్టర్స్. అండ్ టోటలీ వీఆర్ ఆఫరింగ్ 20 చాప్టర్స్. 20 చాప్టర్స్ వీఆర్ ఆఫరింగ్ హ్యూజ్ సిలబస్, హ్యూజ్ కంటెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఓకేనా ఎనీ డెవలపర్ ఎనీ ఎనీ ప్రోగ్రామింగ్ డెవలపర్ అండ్ మీకు కావాలి ఒక డేటాబేస్, ఆ డేటాబేస్ అనేటువంటిది ఎస్క్యూఎల్ ఎందుకు అండి అంటే ఎస్క్యూఎల్ అనేటువంటిది నేర్చుకుంటే యూ మే వర్క్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేస్. రిమెంబర్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీ. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.